సార్, బాలినేనికి ఈసీపై వేసిన కేసులో జగన్ నుంచి రాని సహకారం. అందుకేనా బాలినేని జనసేనలకు చంపబోతున్నారని తెలుస్తుంది. నమస్కారం అండి. ముందుగా కాయ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకి, యాజమాన్యానికి, సిబ్బందికి ప్రత్యేక వందనాలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అభిమానాలు. మీ అందరికీ తెలుసు, మిత్రుడు బాలినేని ఒంగోలులో ఘోర పరాజయం, సుమారు 30,000 ఓట్ల తేడాతోటి పడిపోవడం జరిగింది. ఆయన ప్రకాశం జిల్లాలో ఒక బలమైన నేత, కానీ దామర్ల జనార్దన్ చేతిలో టీడీపీ అభ్యర్థి ఆయన ఓడిపోవడం జరిగింది. 30,000 ఓట్ల తేడా ఎందుకు వచ్చింది? నాకు తెలిసి ఆ నియోజకవర్గంలో బాలినేని తనకి సంబంధించిన అభిమానులతోటి వైసీపీ ద్వారా వచ్చిన ఫండ్స్తో పంచేదానికంటే ఎక్కువ నగదు, బియ్యం బస్తాలు, మటను, చికెను ఇటువంటివి కూడా ఏర్పాటు చేసి ఎట్లయినా గెలుస్తారు, కనీసం 5,000 ఓట్ల తేడా అయినా, అంటే మెజారిటీతో గెలుస్తారు అనుకోరు, కానీ ఓడిపోయారు. ఓడిపోయిన వెంటనే ఆయన ముందుగా ఆయనకి ఉన్న లీగల్ సర్కిల్స్ నాలెడ్జ్ తోటి ఒక పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ కోర్టులో వేసే ముందే రూల్స్ ప్రకారము ఎలక్షన్ కమిషన్కి కట్టాల్సిన డబ్బు కట్టి ఓట్లని మరి ఈవీఎంలు మేనేజ్ చేశారు అని చెప్పి ఒక వాదనని తీసుకురావడం జరిగింది. అయితే హైకోర్టులో ఆయనకి చుక్కెదురైంది. దాని తర్వాత ఆయన సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళలేదో తెలియదు. మరి పార్టీ ఎందుకు ఆయనకి పూర్తి సహకారం అందించలేదా, అందించిందా అని అంటే దాని గురించి కూడా విషయాలు పూర్తిగా బయటికి రావడం లేదు. అయితే ఆయన కుమారుడు ఇద్దరు కలిసి చర్చించుకొని మరి జనసేనలోకి వెళ్తారు అనే ఒక విధమైనటువంటి చర్చ జరుగుతుంది. బాలినేని చూపు జనసేన వైపు నిజమేనా కాదా అని గనక మనం చూస్తే కొంత దీంట్లో నిజం లేకపోలేదు అని అనిపిస్తుంది. కారణం ఏంటంటే ఆయన మాగుంట శ్రీనివాసరెడ్డిని వైసీపీలోనే ఉంచి అక్కడ ఎంపీగా నిలబెట్టాలని చాలా ప్రయత్నం చేశాడు, దానికి సహకరించలేదు. అంతేకాకుండా జిల్లాలో ఆయనకి ఇవ్వాల్సినటువంటి సముచిత స్థానం కూడా ఇవ్వలేదు. అయినా కూడా ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కీలక నాయకుడిగా ఉన్నాడు కాబట్టి, తర్వాత కూడా ఆయనే ఆ జిల్లా కీలక నాయకుడిగా కొనసాగుతూ ఉన్న మొన్న ఎలక్షన్లప్పుడు మటుకు ఆయనకి ఆ విధంగా కీలక నేతగా ఉండే విధంగా సముచిత ప్రాధాన్యత ఆయనకి ఇవ్వలేదని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. అయితే ఈ ఈ ఈ ఈ పరిస్థితుల్లో ఆయనకి టీడీపీకి కాకుండా జనసేనకి ఎందుకు వెళ్ళాలి, ఎందుకు వెళ్తున్నారు అని చూస్తే, జనసేన నాయకుడికి 21కి 21 సీట్లు గెలవటం, ఆయనకి కొంత ప్రత్యేకమైనటువంటి పేరు ప్రఖ్యాతులు ప్రస్తుతం రావటం, ఆయన వయసు రీత్యా ఆయనకి ఫ్యూచర్ బాగుందని అనుకోవటం, మరి ఇవన్నీ చూసి మరి ఆయన జనసేనలోకే వెళ్తారు, లేదంటే వాళ్ళ అబ్బాయినైనా జనసేనలోకి పంపి ఈయన గతంలో ఎలాగా వైసీపీలో అంటిముట్టనంటున్నాడో అలాగే ఉంటారేమో అని చెప్పేసి అనుకుంటున్నారు. వేచి చూడాలి. అయితే అభ్యర్థులను మార్పు చేసి ఉంటే, జిల్లాలో నేను చెప్పినట్టు చేసి ఉంటే జిల్లాలో ఖచ్చితంగా గెలిచేవాళ్ళము అని చెప్పి ఆయన ఎంత చెప్తున్నా దానికి పూర్తి మద్దతు లేదు. మరి అటువంటి పరిస్థితుల్లో అఖండ విజయాన్ని సాధించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు కూడా ఆయన తెలిపారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారి యొక్క మాటలకి, అంటే హింసాత్మక చర్యలకి మరి ఎటువంటి ప్రాధాన్యత లేదు అని అన్నదానికి కూడా ఆయన మరి మద్దతు పలికారు. కాబట్టి భవిష్యత్తులో మనకు బాలినేని గారు కానీ వాళ్ళ అబ్బాయి కానీ జనసేన నాయకుడిగా కనపడబోతున్నాడు అని జనం అనుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఒక కన్నేసి ఉంచాల్సిందే. అంతేకాకుండా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయబోతున్న చంద్రబాబు ఉండగా పవన్ పేరే ప్రస్తావించి ఎందుకు ట్వీట్ చేశారన్న అన్నది ఇప్పుడు వైసీపీ జనసేన అభిమానుల ప్రశ్న అంట. అంటే చంద్రబాబు నాయుడు తగ్గు వెళ్లకుండా పవన్ వైపు వెళ్తున్నాడు అనే దానికి ఇది ఒక సాకుగా చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మూడో కంటికి తెలియకుండా అంతర్గత చర్చలు ఏవైతే జరుగుతున్నాయో దాని ఫలితంగా
ఖచ్చితంగా బాలినేని గారు కానీ వాళ్ళ అబ్బాయి కానీ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలోకి వెళ్తారని మనం విశ్వసించవచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.